బాగి తన స్వంత అక్క ఎవరో ఎక్కడుంటుందో తెలుసుకోవడానికి రామ్మూర్తి మంగళని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గుమ్మంలోకి అడుగుపెట్టి అక్కడ కూరగాయలు కట్ చేస్తున్న మంగళతో మాట్లాడుతూ అక్క గురించి ఏమైనా తెలిసిందా పిన్ని అని అడుగుతుండగా తను సమాధానం ఇవ్వదు. అప్పుడే వచ్చిన రామ్మూర్తిని నాన్న అక్కెవరో తెలిసిందా, ఎక్కడుందో తెలిసిందా అని అడుగుతుండగా రామ్మూర్తి కూడా సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు మళ్ళీ బాగి చెప్పు నాన్న ప్లీజ్, మీకు అక్క గురించి తెలిసినట్టు నాకు అర్థమైంది నాన్న, అక్క బాగానే ఉందా, అక్కకి ఏమైనా జరిగిందా, ప్లీజ్ చెప్పండి నాన్న అని బాగి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అయినా రామ్మూర్తి సైలెంట్గా ఉండిపోతాడు. ఎన్నాళ్ళ నుండో అక్కని చూడాలని ఉంది నాన్న, అసలు అక్క ఎలా ఉంటుందో కనీసం చెప్పు నాన్న ప్లీజ్ నాన్న అని బాగి బ్రతిమిలాడుతున్న మంగళ రామ్మూర్తి సైలెంట్ అయిపోతారు. ఇక ప్లీజ్ అక్క ఎలా ఉంటుందోనైనా తెలుసుకునే అదృష్టం నాకు లేదా నాన్న అని అంటూ అటువైపు తిరిగేసరికి అక్కడ గోడ పైన రామ్మూర్తి బాగి ముగ్గురు కలిసి ఉన్న ఫోటో బాగి కంటబడుతుంది. రామ్మూర్తికి ఒకవైపు బాగి, మరొక వైపు ఇద్దరు ఉన్న ఫోటో బాగి కంట కనబడుతుంది. ఆ ఫోటో చూసి రామ్మూర్తి పక్కన ఉండడం చూసి తనే అక్క, సొంత అక్క అని కన్ఫర్మ్ చేసుకున్న బాగి ఒక్కసారిగా రూమ్లో అరుంధతి ఫోటోని, అరుంధతితో మాట్లాడిన సందర్భాలన్నీ గుర్తు తెచ్చుకొని తను మా అక్క నాన్న, సొంత అక్క నాన్న అని ఫోటో వైపు వేలు చూపిస్తూ రామ్మూర్తిని నిలదీస్తూ ఉంటుంది బాగి. ఆ బాగి ఫోటో చూడడంతో రామ్మూర్తి కూడా షాక్ అయిపోతాడు. సొంత అక్కని తెలుసుకున్న బాగి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.